రంగారెడ్డి జిల్లా యాచారంకి సంబంధించినటువంటి ఫార్మాసిటీ రైతులు అయితే ఎప్పటి నుంచో కూడా పోరాటానికి అయితే దిగిన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు రైతులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది? ఏ ప్రభుత్వాలు కూడా మేము పట్టించుకోవట్లేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మేము పోరాటం కంటిన్యూ చేస్తున్నామండి. 2017 నుంచి 2017 వాళ్ళు ఏం చెప్పారంటే మామూలుగా పట్టభూములు తీసుకోము, అసైన్ ల్యాండ్స్ తీసుకోవడం అంటే సరే తెలిసి తెలుగు కొంతమంది రైతులు అసైన్ భూములు ఇచ్చారు. తర్వాత పట్టభూముల దగ్గరికి రాము తీసుకోమని చెప్పారు. సో సరే అలాగే అనుకుని కొంతమందికి పట్టభూములు కొంతమందికి అసైన్ ఉంటే అసైన్ ఇచ్చేసారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మెల్లగా పట్టభూముల దగ్గరికి వచ్చారు. సో మేము అప్పటి నుంచి అపోజ్ చేస్తూనే ఉన్నాము. మేము కోర్టుకు వెళ్ళాము, మాకు స్టేలు వచ్చినాయి, మా భూములు మాకే ఉన్నాయి. కాకపోతే కోర్టులో స్టే ఉన్న తర్వాత కూడా వాళ్ళు అన్యాయంగా మా భూములకు రావడము వర్కులు చేయడం అప్పుడు చేసిరు. అప్పుడు చేస్తే మేము వెళ్ళి అడ్డుకున్నాము, కోర్టు స్టే చూపించాము, ఆపేసిరు. సో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ రాకముందుకు మేము మాది మేనిఫెస్టోలో ఏం చెప్పినామంటే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పిండు. జీవో 31 రద్దు అవుతుంది, ఫార్మేట్ అయితే జీవో 31 రద్దు అవుతే మా ల్యాండ్స్ మాకు వచ్చేస్తాయండి. మాకు తెలుసు తర్వాత మా భూములు ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మాకు తెలుసు అన్న. సో మాది ఏంటంటే ఒకవేళ మాది జీవో 31 ఎప్పుడైతే రద్దు అయితే మా భూములు మాకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఫార్మాసిటీ కోసమే ఇచ్చిన జీవో 31 అది రద్దు చేసిన అనుకోండి మా భూములు మాకు వచ్చేస్తాయి. సో వాళ్ళు పెట్టిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో డిమాండ్ ఏదైతే పెట్టిరో పొందుపరిచిరో మేము అదే డిమాండ్ అడుగుతున్నాం. సో ప్రజెంట్ మల్లెటంగరెడ్డి ఎంతమందికి ఏమన్నా అంటే నేను రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాము, మీ భూములకు అడుగు పెట్టనియను, నేనుంటా మీ ముందలా అని ఒక 20 సార్లు చెప్పిండండి. ఆయన గెలిచిన తర్వాత 30 సార్లు పోయినాడు దగ్గరికి. సార్ మళ్ళీ మా దగ్గరికి పొజిషన్లోకి వస్తున్నారు గవర్నమెంట్ ఆఫీషియల్స్, వాళ్ళని ఆపండి సార్ అంటే టెక్నికల్గా పాసిబుల్ కాదమ్మా, నేనేం చేయలేమ్మా అంటాడు. సో ఎన్నిసార్లు చెప్పమ్మా టెక్నికల్గా అప్పుడు గుర్తు రాలేదా అండి? వాళ్ళు గవర్నమెంట్ రాకముందుకు టెక్నికల్గా గుర్తు రాలేదా? అప్పుడు ఎందుకు మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసారు? మేము ధర్నా చేస్తే ధర్నా కాడికి వస్తారు, మీరు మేము పాదయాత్ర దగ్గరకు వస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఆడుకొచ్చి ముట్టడి చేసి ఆర్డీఓ కోసం ఆడుకొచ్చారు. అప్పుడు అడ్డు అనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు మీ గవర్నమెంట్ రాగానే టెక్నికల్ ఎందుకు అడ్డు వస్తుంది మీకు? సో మీ క్వశ్చన్ అదే అండి. ముందేమో మీకు టెక్నికల్కు అడ్డు వచ్చింది, ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుంది మీకు? అప్పుడు అడ్డు ఇప్పుడు ఎందుకు వస్తుంది? కోదండరెడ్డి ప్రతి దగ్గర ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్క్ చేస్తే ముందలుండి వచ్చి ఆపేది పని. ఇప్పుడే చెయ్యండి రా భయ అంటుండు. ఎంతవరకు న్యాయం ఇది? ఒక పెద్ద మనిషి దాదాపు 70-80 ఏళ్ళు ఉంటాడు నాకు తెలిసి, ఎమ్మెల్యేగా చేసిండు, రైతు కమిషన్ చేస్తున్నాడు. తెలుసుగా పెద్ద మనిషికి అరే భూమి పోతే ఎట్లా బతకాలని తెలియదా? మా ప్రాంత మనిషి అతను. సో ఇప్పుడు తలుచుకుంటే అండి ఎవరైతే వాళ్ళు ఏదైతే మాట ఇచ్చిరో 2500 ఎకరాలు కాపాడతామని పట్ట భూమి మేము కోరుకున్నది అదే. మా 2500 ఎకరాల భూమి దగ్గరికి రావద్దు. అది కూడా మీరు చెప్పిన మాటలే, మేము చెప్పిన మాటలు కాదు, అది మీరు చెప్పిన మాటలు. అది మీ భూమి మీకు ఉంటుంది, మీరు చెప్పిన మాటలే మేము ఎప్పుడు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే నష్టపరిహారం ఇస్తాం, మేము ఫ్యూచర్ సిటీ కోసం మేము ఫ్యూచర్ కోసం ఆలోచించి చేస్తున్నాం, కావాలని కొంతమంది రైతులు ఇట్లా చేస్తున్నారు, మెజారిటీ రైతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే కూడా మాట్లాడుతాం. ఎవరు ఇస్తున్నారండి? ఇప్పుడు 2500 ఎకరాలు ఉన్నదా? 2500 ఎకరాలల్లా ఒక 500 ఎకరాలు వస్తున్నారని చెప్పి ముందుకు రమ్మని చెప్పు, నాకున్న భూమి మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎవరైతే ఇప్పుడు 2500 ఎకరాలు 500 భూమి మేము ఇస్తున్నారా రమ్మని చెప్పి 500 ఎకరాలలోనే నా భూమి మొత్తం ఫ్రీగా ఇస్తాం. అవన్నీ ఉట్టి మాటలండి, మభ్య పెట్టడానికి. మీడియాలో చెప్తే ఏంటంటే నలుగురు తెలిసిపోతుంది, పబ్లిక్ని భయపట్టించవచ్చు, రైతులను భయపట్టించవచ్చు. రైతులను భయపడితే అంటే సన్నకారు రైతులు ఏం చేస్తారు, అరే బలవంతంగా గుంజుకుంటాడేమో పోతుందేమో అని భయప్రాంతాలకు చేసి రాపించుకుంటే నేను చెప్పలేను. కానీ ఇవ్వడానికి ఒక్క రైతు ముందుకు లేడండి. 2500 ఎకరాలకు గట్టి కూర్చున్నారు. మీరు 4 విలేజ్లు మేడపల్లి, నారకనగర్, కుర్మిద్ద, తాటిపర్తి 4 విలేజ్లు వాళ్ళు గింజుకున్నా సరే ఒక్క రైతు కూడా 1 ఎకరం వేయడానికి రెడీగా లేదు. అవన్నీ ఉట్టి మాటలు. సరే నువ్వు అంటున్నావు ఫ్యూచర్ సిటీ డెవలప్ అయిందని, ఎవరు డెవలప్ అవుతుందండి? ఇందాక ఒక పెద్ద మనిషి చెప్పిండు సారు, సామాజికవేత్త, ఆయన ఏం చెప్పిండు, మన దగ్గర ఏ కంపెనీ వచ్చినా మీరు చూసుకోండి, నేను ఎవరిని తప్పు పట్టట్లే, అవుట్ ఆఫ్ ద స్టేట్ పీపుల్ డోంట్ కమ్ హియర్ అని అనట్లే. ఎందుకంటే రమ్మని నిర్ధారణలే. ఎంతసేపు మీకు అది జాబ్లు వస్తాయి అంటే హైదరాబాద్ ఉన్న ఎంఎన్సీ కంపెనీ చూసుకోండి, మన ఫార్మా కంపెనీ చూసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏ కంపెనీ తీసుకోండి, 20% మన వాళ్ళు ఉంటే 80% బయట వాళ్ళు ఉంటారు. మీరు ఎంక్వైరీ చూసుకోండి. నేను ఒక దగ్గర జాబ్ చేస్తా, అందులో మా టీంలో నేను ఒక్కరినే మన హైదరాబాద్ అతన్ని. ఒక ఎకరం వాల్యూ ఎంత ఉంటుంది అక్కడ అసలు ఏరియాలో? ప్రెసెంట్ గా మార్కెట్ వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉందండి. 5 నుంచి 6 కోట్లు ఉంది. మెయిన్ రోడ్ పోయి 6 కోట్లు పోతుంది మా దగ్గర. వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 16 లక్షలు. అది కూడా ఇప్పుడు ఇస్తారు. అంతమందికి 8 లక్షలు ఇచ్చారు. మేము పోరాటం చేయంగా 12 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 16 లక్షలు ఇస్తున్నారు. మా ఊర్లో 5 నుంచి 6 కోట్లు అవుతుంది మెయిన్ రోడ్. ఎందుకు ఇవ్వాలండి? ఎవరి ఫ్యూచర్ కోసం? రాజకీయ నాయకులకి ఏమో ఇప్పుడు ప్రతి ఒక్కరికి 200-300 ఎకరాలు ఉందండి. ప్రతి ఒక్కరు మన రాజకీయ నాయకులు ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళకు కూడా 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు ఉంది. వాళ్ళకు అంత ల్యాండ్ ఉన్నప్పుడు మా 1 ఎకరా 2 ఎకరాలు ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీలో మీరు వెళ్ళి మీరు ఆర్టీఐ పెట్టుకొని చెక్ చేయండి. దాదాపు ఒక 4-5 మంత్రులకి ఎంత భూమి ఉందో చూడండి. అందులో 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాల భూమి ఉంది ఒక్కొక్కరికి ఫ్యూచర్ సిటీలో.
మీ భూమి ఎందుకు ఇయ్యరు? మా ఒక్క 2 ఎకరాలు 3 ఎకరాలు మాయం తీసుకుంటారు. మీకుంటే మీరు ఇవ్వండి. మీరు నిజంగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా, మీరు రాజకీయ నాయకులు కదా, మీరు ప్రజల కోసం పనిచేస్తారు కదా, మీరు ప్రజల కోసం పనిచేసినప్పుడు మీ భూమి ఇవ్వండి, డెవలప్ అవుతుంది మంచిగా హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆడున్న భూములు ఏంటండి, ఈ పెద్ద పెద్ద భూములు వదిలిపెట్టిరు, చిన్న చిన్న ఏం తీసుకుంటూ పోయారు. అది ఎక్కడ ఏమండి, పెద్ద పెద్ద బిడ్లే వదిలేసి రాజకీయ నాయకులు చిన్న చిన్న బిడ్డలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఏమో మొత్తం క్రాస్ తీసుకుంటూ పోయారు. అదెంతవరకు కరెక్ట్? ఎవరి ఫ్యూచర్ కోసం అది? వాళ్ళ ఫ్యూచర్, మా ఫ్యూచర్ కాదు. ఇంకొకటి అంటే మీది ఊరు డెవలప్ అవుతుంది అంటే ఎవరు డెవలప్ అండి? ఇప్పుడు నాకు కొద్దిగా భూమి ఉందండి, భూమి మొత్తం పోతుంది. అది రేపు నాడు ఎగ్జాంపుల్ ఏమన్నా మేము ఓడిపోతా కేసు, మరి భూమి అంతా పోయినాక ఏం డెవలప్ అవుతుందంటే అప్పుడు మా ఊరి పేరు నానకనగర్ కాదు, ఫ్యూచర్ సిటీ అంటారు. ఇప్పుడు మీరు హైటెక్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నానకరాంగూడలో కొన్ని వందల విలేజ్లు ఉన్నాయి, ఒక్క పేరు ఉందా అండి? మన విలేజ్ మన ఐడెంటిటీ అండి. నా పిల్లలకి మా ఊరేది అంటే ఏం చెప్పాలి? ఫ్యూచర్ సిటీ అని చెప్పాలనా? నానక్ నగర్ అనే చెప్తాను నేను. నాకు కావాల్సింది మా విలేజ్ ఐడెంటిటీ, నాకు ఫ్యూచర్ సిటీ వద్దు. ఎట్ ద సేమ్ టైం వేరే డెవలప్మెంట్ చేసుకో, మాకు సంబంధం లేదు. రైతుల భూముల దగ్గర రావద్దు, మా భూమి తీసుకోవద్దు. మా మెయిన్ అజెండా ఇదే, మాది ఇదే నినాదం. ఇప్పుడు కాదు, ముందు నుంచి అదే నినాదము, రేపు కూడా నినాదం అదే. మేము తగ్గేది లేదు, మా భూమి మేము ఉంచుకుంటాం అంతే. 2500 వదిలిపెట్టేది లేదు. ఇది హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చారు, అట్లనే రాత్రి వచ్చి మీ భూములన్నీ కూడా కబ్జా పెట్టేసేసి ప్రభుత్వం తీసేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనకది సంబంధం లేని విషయం అండి. వాస్తవం చెప్పండి, మీరు రాజకీయ నాయకులం కాదు. ఒకవేళ రాజకీయ నాయకుని అయితే పోయి అడ్డుకుంటుంటే అదే మంచి పద్ధతిని అనట్లే. సరే, హైడ్రా గురించి నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తా అండి. సపోజ్ ఒక బిల్డింగ్ కూలగొడుతున్నాడు, ఏది నాలలా కట్టినని చెప్పి కూలగొడుతున్నాడు. సరే, నువ్వు కూలగొట్టుతున్నావు, నాల కట్టిన ఒప్పుకుంటా. కానీ ఆ బిల్డింగ్ ఇచ్చిన ఎవరో ఒకతను అయితే నీకు పర్మిషన్ ఇస్తాడు కదా, ఒక ఇంజనీర్ ఇస్తాడు. ఇంజనీర్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫీసర్, వెల్ క్వాలిఫైడ్ పర్సనే నీకు క్వాలిఫైడ్ పర్సన్ నీకు దానికి ఏమి ఇస్తారు? పర్మిషన్లు ఇస్తాడు. ఆయనకు తెలియదు అది నాలలా కట్టిరని. అప్పుడు ఎట్లా ఇచ్చిరండి? కట్టినాన్ని అయితే రిటైర్డ్ అయి ఉంటాడు, లేదంటే ఇంకో దగ్గర పొజిషన్ పోయి ఉంటాడు. కానీ అయితే ఈ లోకంకి వదిలిపోలే కదా. సరే, 100లో ఒకరిద్దరు పోయి ఉంటారు, 80 మంది అయితే ఉండరు కదా. ఉన్న దగ్గర పోయి నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు అబ్బాయి అడగొద్దా? నువ్వు ఆఫీసులు ఎందుకు కడుతున్నావు? పేదోళ్ళు ఎందుకు కొడుతున్నావు? నీకు నిజంగానే హైడ్రా పని చేయాలనుకుంటే నువ్వు పోయి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దానికి ఒక రకమైన పర్మిషన్, 10 రకాల పర్మిషన్ కావాలి. ఇల్లు కట్టాలంటే పర్మిషన్ కావాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కావాలి, నీకు వాటర్ బిల్లు కావాలి, రేపటి నాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడు. ఇవన్నీ నీకు తెలియనప్పుడు హైడ్రా ఇప్పుడు ఎక్కడికి గుర్తొచ్చింది? పర్మిషన్ ఇచ్చినంత ఏదో ఒక దగ్గర పొజిషన్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, సార్ నువ్వు ఎట్లా ఇచ్చినావు వీళ్ళకి పర్మిషన్, అసలుకి ఎట్లు ఇచ్చినావు, ఏ రూల్ ప్రకారం ఇచ్చినావు, నా తప్పైంది, తప్పైతే ఆయన పెన్షన్ ఆపుతావా, ఆయన సాలరీ ఆపుతావా, ఆయన జాబ్ తీసేస్తావా? ఆ పని చేయగానే పేదలు ఇల్లు కొట్టడం ఎందువరకు? నాకు సంబంధం లేని విషయము. యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ నేను అడుగుతున్నా క్వశ్చన్. ఏ రకంగా కరెక్ట్ హైడ్రాలో అట్లా కూలగొట్టడము? కూలగొడితే కొన్ని కనీసం వాళ్ళకి ఇంత టైం ఇవ్వు, అరే గిదిరా బై గిది అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పకుండా నైట్ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? కొంతమందికి నోటిఫికేషన్ ఇట్లా నోటీస్ ఇవ్వకముందు కూలగొట్టడము అదైతే కరెక్ట్ కదండి. నేనైతే దానికి అపోజ్ చేస్తా. ఎట్లా అపోజ్ చేస్తా అంటే, నువ్వు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ప్రాపర్గా ఒక సిస్టమ్ తీసుకొచ్చి, గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకొచ్చి మాట్లాడి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నిజంగా అది ఇచ్చినప్పుడు ఎవరు ఆఫీసర్ అది తెచ్చి మాట్లాడి స్ట్రేట్ చేయండి.